ఉంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పవన్ అభిమానులకు ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అల్లు ఫ్యాన్స్, వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు నెట్టిట్లో రచరచ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉంటూ బాధ్యత లేకుండా గ్యాంగ్స్టర్ సినిమాలో ఎలా నటిస్తారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ తర్వాత పవన్ కు తిప్పికొడుతున్నారు అల్లు ఫ్యాన్స్. పుష్ప స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ భక్తి చిత్రమా అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కామెంట్లు, మీమ్స్తో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ సినిమా చేయడం పట్ల వైసీపీ కూడా విమర్శలను స్టార్ట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఇటువంటి పరిస్థితుల్లో గ్యాంగ్స్టర్ సినిమాలు యువతపై మరింత ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని తప్పుపడుతున్నారు. పుష్ప సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అంతకంటే దారుణమైన, హింసాత్మకమైన సినిమాను చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా చూసి జనాలు ఏం నేర్చుకుంటున్నారు? కోపం వస్తే గన్ తీసి కాల్చేయాలా? ఇంతేనా మెసేజ్ అంటూ విమర్శిస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్, జనసేన నేతలు ఇప్పుడు కవర్ చేసుకునే పనిలో పడ్డారు. సినిమాను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడాలని సూచిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఓజీ సినిమా చుట్టూ ఘాటు వాదనలు, కౌంటర్లు, ట్రోల్స్ కొనసాగుతున్నాయి.